గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మాస్. ఈరోజు నేను కజ్జికాయల రెసిపీని చూపించబోతున్నా అండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అన్నమాట. పైన లేయర్ కూడా స్మూత్గా క్రంచీగా వస్తుంది. అచ్చం స్వీట్ హౌస్లో చేసినట్టుగానే మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ మనం కజ్జికాయల లోపల స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. దానికోసం 100 గ్రామ్ పల్లీలు, 100 గ్రామ్ పుట్నాలు అండ్ 50 గ్రామ్ బొంబాయి రవ్వ. 50 గ్రామే సరిపోతుందండి, ఇంకా ఎక్కువ రవ్వ వేస్తే టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో అందుకని 50 గ్రామ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే ఒక కుడక, ఈ కుడక కూడా కరెక్ట్ 100 గ్రామ్ ఉందన్నమాట. దీనిని మనం తురుముకొని పెట్టుకోవాలి. ఈ కుడకని కట్ చేసుకుని మిక్సీకి వేయకండి, ఎందుకంటే అది పౌడర్లా అయిపోతుంది. ఇలా తురుముకుంటేనే నీట్గా ఇలా పొడుగ్గా వస్తుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న పల్లీలని వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకుని పక్కకు పెట్టేసుకోండి. అలానే తర్వాత మనం పుట్నాలను కూడా లైట్గా దోరగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి, ఎందుకంటే కొంచెం మాడినా కానీ మనకి టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకుని ఆ రవ్వని కూడా కలిపి వేయించేసుకోండి. బాగా దూరగా వేయించుకోండి. ఆ నెయ్యి స్మెల్ అనేది మంచిగా వస్తుందన్నమాట, అందుకనే నెయ్యిలో వేయించాను నేను. ఇవన్నీ కూడా తీసుకుని పక్కకు పెట్టుకుని మనం వేయించుకున్న పల్లీలని మిక్సీ పట్టుకోవాలి. సో గ్రైండ్ చేసుకోవడం అనేది బాగా పౌడర్లా కాదండి, ఇలాగ దొడ్డు అంటే కొంచెం పలుకు కింద ఉండగానే మనము తీసేసుకోవాలి. బాగా పౌడర్ అంటే నోటికి చుట్టుకుపోయినట్టు అవుతుందన్నమాట. మనం వేయించుకున్నవన్నీ కూడా ఇలా పౌడర్లా చేసుకోవాలి. అండ్ నేను 15 ఇలాచీ తీసుకున్నాను. దానిని ఇలాచీల్ని దంచుకునేటప్పుడు పీల్ అనేది తీసేసి దంచుకోవాలండి, అప్పుడే మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. అండ్ ఆ పొట్టుని ఏం చేయాలి అంటే వేస్ట్గా పారేయకుండా మనం టీ పెట్టుకుంటాం కదా, ఆ టీ పౌడర్లా ఇది వేసి పెడితే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకుని పక్కకి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకి మనం వేయించుకున్న రవ్వ, అలానే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాలు, పల్లీలు కూడా వేసుకోవాలి దీంట్లోకి. తర్వాత మనం తురుముకున్న కొబ్బరి, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 200 గ్రామ్ షుగర్ తీసుకున్నాను అనమాట, అంటే 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. మీకు స్వీట్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 250 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇదే కరెక్ట్గా సరిపోతుంది. లేదు స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు 150 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకి పెట్టేసుకోండి. లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. దీని తర్వాత మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట. ఒక బేషన్ లాంటిది తీసుకుని దాంట్లో 2 కప్స్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి వేసుకోండి. మనం ఏ కప్పుతోటి అయితే పిండిని తీసుకున్నామో అదే కప్ తోటి పాలను తీసుకుని పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. పాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని కూడా మళ్ళీ మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి అనేది ఎలా తడుపుకుంటామో సేమ్ అలానే తడుపుకోవాలి. కాకపోతే కొంచెం గట్టిగానే తడపండి, లూజ్గా తడుపుకుంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. సో చపాతీ పిండిలాగా మంచిగా గట్టిగా తడుపుకోండి. ఈ పిండిని 1/2 అవర్ అనేది నానబెట్టుకోవాలండి. సో మనం పిండిని పూర్తిగా తడుపుకున్న తర్వాత పైన వాటర్ ఇలా చల్లి మనం పక్కకి పెట్టుకున్నట్టయితే పిండి ఎండిపోకుండా ఉంటుంది. 1/2 అవర్ తర్వాత పిండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంత సాఫ్ట్గా వస్తేనే మనకి పైన లేయర్ అనేది క్రంచీగా వస్తుంది అన్నమాట. దీనిని మనము చిన్న చిన్న బాల్స్, అంటే పూరికి ఎంతనైతే తీసుకుంటామో అంత చిన్నగా బాల్స్ తీసుకొని సన్న లేయర్గా మన పూరీలాగా చేసుకోవాలన్నమాట. ఇలా పూరీలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని అనేది
దీంట్లో వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించేసుకోవాలనుకున్న వాళ్ళు తగ్గించి కూడా వేసుకోవచ్చు. అండ్ ఎడ్జెస్ చూస్తున్నారు కదా, ఒక చిన్న క్లాత్ తీసుకుని వాటర్ అంతా కూడా చుట్టూ అప్లై చేసుకొని ఇలా చేతులతోటి ఒత్తాలండి. ఎక్కడా కూడా ఓపెన్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసాక విడిపోతుంది గజ్జ అనేది. తర్వాత ఇలా స్పూన్ తోటి నేను ఎడ్జెస్ అంతా కూడా కట్ చేస్తాను అనమాట. షేప్ చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని గర్జలు కూడా సేమ్ ప్రాసెస్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు గర్జలు చేసేవి చాలా కూడా వస్తున్నాయి. అలాంటివి ఉంటే అసలు ప్రాబ్లమే లేదు, ఈజీగా అయిపోతుంది. అలా లేని వాళ్ళు ఇలా ఈ స్పూన్ సాయంతో కూడా చేసుకోవచ్చు. మాకైతే ఈ స్పూన్ ఉంది కాబట్టి ఈ స్పూన్ తోటే ఎడ్జెస్ అనేది కట్ చేసాను అనమాట. పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి. గజ్జలన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేయడానికి టైం అనేది పట్టదు, మనం ప్రిపేర్ చేసుకోవడానికే ఎక్కువ టైం పడుతుందన్నమాట. నేను చూపించే ఈ క్వాంటిటీ వచ్చేసి మాకు 50 గజ్జల వరకు అయ్యాయండి. మీరు దాన్ని బట్టి చూసి చేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే తక్కువ కావాలంటే తగ్గించి చేసుకోండి క్వాంటిటీని అనేది. మాకైతే కరెక్ట్గా 50 గజ్జల వరకు అయ్యాయి అన్నమాట. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గజ్జలలో చాలా రకాల గజ్జలు ఉంటాయండి. అంటే లోపల స్టఫ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనేది పెడుతుంటారు. లేదంటే పాకం గజ్జలని, బెల్లం గజ్జలని, చాలా రకాల గజ్జలు ఉంటాయి. సో మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే మోస్ట్లీ ఎక్కువగా ఇలానే ట్రై చేస్తామన్నమాట. ఇది మా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్. లోపల స్టఫ్ అనేది అందరికీ కూడా నచ్చుతుంది, ఎక్కువ స్వీట్గా కూడా ఉండదు. గర్జలన్నీ కూడా చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేడి చేసుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బయటకు తీసాక ఇంకా కలర్ వస్తుందన్నమాట. మనం ఆయిల్లోనే డార్క్ కలర్ వేయించుకుంటే బయటకు తీసాక మాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా చేయకండి, లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేస్తే సరిపోతుంది. జస్ట్ 2 మినిట్స్లో ఇవి ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేయగానే ఎలా పూరిలా పొంగుతున్నాయో, అలా పొంగినాయి అంటే చాలండి, పైన లేయర్ అనేది క్రంచీగా వచ్చేస్తుంది. దాంట్లో ఏ మాత్రం తేడా ఉండదన్నమాట. సో మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ గజ్జలు చేశారంటే పర్ఫెక్ట్ గజ్జలు అనేది మీకు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ గజ్జల్ని చేసుకోండి. అండ్ ఎలా వచ్చినాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ను మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. See you in the next video. Bye bye.